కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలేలా ఉంది. పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. కొందరు నేతలు ఇప్పటికే వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకోగా కొందరు ఆ పార్టీతో టచ్ లోకి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, ఆలూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠం మల్లికార్జున, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు ఎల్లుండి వైసీపీలో చేరనున్నారు. ఇటు మరికొందరు నేతలు కూడా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీనియర్ నేత కేఈ ప్రభాకర్ తో వైసీపీ నేత రామసుబ్బారెడ్డి ఇప్పటికే చర్చలు జరిపారు. ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ప్రభాకర్ ను ఆపేందుకు కేఈ కృష్ణమూర్తి ప్రయత్నిస్తున్నారు. ఇటు మంత్రాలయం టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న తిక్కారెడ్డి కూడా భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. టీడీపీ అధిష్టానం బుజ్జగించిన తిక్కారెడ్డి మాత్రం సీటు కోసం పట్టుబడుతున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. కొందరు నేతలు ఇప్పటికే వైసీపీలోకి టచ్ లోకి వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ శ్రావణి. కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ గడ్డిపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు కొందరు వైసీపీతో టచ్ లో ఉన్నారు. వైసీపీ ముఖ్య నేతలు కూడా టీడీపీ నేతలతో మాట్లాడుతున్నారు. 12వ తేదీ మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఆమెతో పాటు ఆలూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన వైకుంఠం మల్లికార్జున చౌదరి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రధానంగా ఆలూరు నియోజకవర్గం టికెట్ ను వైకుంఠం మల్లికార్జున చౌదరి ఆశించారు. అయితే చివరి వరకు ఆయనకు టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఆదోనిలో మీనాక్షి నాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంతో కమ్మ సామాజిక వర్గం కోటాలో భాగంగా తనకు వస్తుందని ఆయన భావించారు. ఆ సీట్ను కోట్ల సుజాత కూడా ఆశించినప్పటికీ ఆమె భర్త కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ ఇవ్వడంతో ఆమె మౌనం పాటించారు. అయితే వైకుంఠం మల్లికార్జునకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ కూడా ఈ మధ్య కాలంలో టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇక ప్రధానంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా పొలిట్ బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి కేఈ ప్రభాకర్ తో తన సొంత ఇంట్లో చర్చలు జరుపుతున్నారు. కేఈ ప్రభాకర్ 3 అసెంబ్లీ సీట్లు ఆలూరు, పత్తికొండ, డోన్ అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో కర్నూలు ఎంపీ సీట్ అయినా ఇవ్వాలని కోరారు. అయితే పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు టికెట్ ఇవ్వడంతో కేఈ ప్రభాకర్ కు టికెట్ దక్కలేదు. అయితే డోన్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో బీసీ జనార్దన్ రెడ్డి పరోక్షంగా కేఈ కుటుంబం పైన వ్యాఖ్యలు చేశారు. డోన్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లారు, తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ ఘాటు పదజాలంతో బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోగా తనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అధిష్టానం ఏమాత్రం జోక్యం చేసుకోలేదని కూడా కేఈ ప్రభాకర్ మనస్తాపంతో ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం, ప్రాధాన్యత లేకపోవడం అనే అంశాలు ప్రధానంగా ఆయన టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ పెద్దలు కూడా కేఈ ప్రభాకర్ తో చర్చలు జరుపుతున్నారు. రామసుబ్బారెడ్డి ఇప్పటికే చర్చలు జరుపుతారు. చివరి దశలో సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధానంగా కేఈ ప్రభాకర్ కర్నూలు ఎంపీ సీటు ఆశిస్తున్నారు. వైసీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే మేయర్ బీవై రామయ్యను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో మరీ అభ్యర్థిని మారుస్తుందా వైసీపీ అధిష్టానం అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే కేఈ ప్రభాకర్ అంశం అయితే ప్రస్తుతం టీడీపీలో హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు సన్నిహితుడు డాక్టర్ గురురాజ్ కూడా కేఈ ప్రభాకర్ తో చర్చలు జరుపుతున్నారు. ఒకవైపు కేఈ కృష్ణమూర్తి, మరోవైపు గురురాజ్ ఆయనను టీడీపీ వీడకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తున్నారు. ఇక మంత్రాలయం నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న తిక్కారెడ్డి టీడీపీ టికెట్ ఆశించారు. ఆయన స్థానంలో వైసీపీ నుంచి చేరిన రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో దాదాపు 15-20 రోజుల పాటు తిక్కారెడ్డి వర్గం తీవ్ర స్థాయిలో ఆందోళన చేసింది. చివరికి 2 రోజుల క్రితం చంద్రబాబుతో కూడా చర్చలు జరిపారు. చంద్రబాబుతో జరిగిన చర్చల్లో తన సంతృప్తి పడలేదని సమాచారం ఉంది. అయితే మంత్రాలయంలో తిక్కారెడ్డికి అనుకూల అంశాలు ఉన్నప్పటికీ సామాజిక సమీకరణల్లో భాగంగా రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ వాల్మీకి సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చామనే అంశాన్ని చంద్రబాబు తిక్కారెడ్డికి చెప్పినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. ఇప్పటికీ కూడా తిక్కారెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక
ఆలూరు నియోజకవర్గంలో హాలహర్వి మాజీ జెడ్పీటీసీ అట్లాగే ఆలూరు మాజీ జెడ్పీటీసీలు కూడా వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో టీడీపీ గందరగోళమైన పరిస్థితిని నెలకొంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉంటే అందులో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానంగా సమస్యలున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేదు, టికెట్లు దక్కలేదన్న ఉద్దేశంతో నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జి ఆకేపోగు ప్రభాకర్ టికెట్ ఆశించారు. చివరి నిమిషంలో మాజీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి సన్నిహితుడు దస్తగిరికి టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆకేపోగు ప్రభాకర్ అక్కడ పనిచేసేందుకు నిరాకరించారు. మొత్తం మీద కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీలో ముఖ్యమైన నేతలు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీ బాగా నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. శ్రావణి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.